రేపు పొద్దున పొత్తులు ఇటువంటి లెక్కలు వేసుకుంటాడు అనుకోవచ్చా మోదీ? ఆయనకు అవసరం లేదు, తెలంగాణ పొత్తులు అవసరం లేదు. వాళ్ళు అనుకుంటే ఎంతసేపట్లో ఇప్పుడు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ ఇస్తారు. పోయినసారి ఎలక్షన్లో లోకల్ బాడీస్లలో మహారాష్ట్ర ఘోరంగా బీజేపీ పోయింది. అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేసరికి మొత్తం మారిపోయింది. ఎంత ఒక 5-6 నెలల్లో మొత్తం 87 వింగ్స్ ఆర్ఎస్ఎస్కి ఉన్నాయన్నీ కూడా మారుమూల గ్రామాలలో కూడా పోయి పనిచేసినాయి. వాళ్ళు అనుకుంటే ఎంతసేపు ఇప్పుడు మొత్తం భారతదేశం నుంచి తీస్తారు కాడర్. ఇప్పటికి కూడా గ్రామాలలో సంతులు భుజానికి వేసుకొని వచ్చి చాప కింద నీరులాగా వర్క్ చేస్తున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆర్ఎస్ఎస్ చాలా బలమైన సంస్థ. 4 నెలల తెలంగాణ రాజకీయాలంతా మార్చేస్తారు. ఇప్పుడు ఏదో రామచంద్రరావుకి ఇచ్చారు, ఈయనే ఉంటాడు ప్రెసిడెంట్ అనుకోవడానికి లేదు. లాస్ట్ మినిట్లో వాళ్ళు బండి సంజయ్కి అధ్యక్షత ఇవ్వచ్చు, లేకుంటే ఈటల రాజేందర్కి ఇవ్వచ్చు. వీళ్ళిద్దరు ఎవ్వరు అధ్యక్షులైనా కూడా ఆ పార్టీ మలలేస్తుంది.